जय श्री श्री रघुनाथ बलदेव सुभद्रा महाराज की जय। హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎట్లా ఉన్నారు? ఇస్కాన్ టెంపుల్కి నిజామాబాద్ వెళ్ళి ఉంటే మాకు ఒక ఇన్విటేషన్ వచ్చి ఉండే. అది నాకు ఒక బిగ్ అచీవ్మెంట్. అది యాక్చువల్ చెప్పాలంటే ఒక చిన్న యూట్యూబర్. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే వాళ్ళ ఫోన్ కాల్ వస్తాయని. ఫోన్ వచ్చింది. ఇట్లా పెట్టినందుకు మన పూరి జగన్నాథ యాత్రది పెట్టినందుకు మనకు ఒక చిన్న సర్టిఫికేట్ లాగా, ఇంకా చెప్పాలంటే కృష్ణుడిది ఒక బ్లెస్సింగ్ లాగా మనకు. కానీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, నిన్న లైఫ్లో ఫస్ట్ టైం వెళ్ళడం, ఈరోజు నిన్ననే ఫస్ట్ టైం వెళ్ళడం, కానీ ఎంత మంచి అనిపించిందంటే అది ఫీల్ అయితేనే అర్థమవుతుంది. అంత మస్తు అనిపించింది తెలుసా. ఒక్కసారి మీకు ఒకవేళ ఇబ్బంది అనిపించినా లేకుంటే ప్రశాంతత కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి, మీకే అర్థమవుతుంది ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే. నేను అసలు చెప్పలేని అంత బాగుంది తెలుసా. అక్కడికి వెళ్ళేసరికి ప్రార్థనలు, భగవద్గీత బోధించడం కానీ, ఆటలు పాటలు ఎంతో మంచి అనిపించినాయి ఫ్రెండ్స్. మీరు ఒక్కసారన్నా వెళ్ళండి. ఆల్రెడీ మీరు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళొచ్చిన వారు కానీ లేకుంటే రెగ్యులర్గా వెళ్ళేవారైతే ఒకసారి కింద కామెంట్లో ఒకసారి పెట్టండి ఫ్రెండ్స్. దాని ఫీలింగ్ ఎట్లా ఉంటుందో ఒకసారి మన వ్యూవర్స్ కూడా చూస్తారు.